హాయ్, ఈరోజు వచ్చేసి నాటుకోడి తీసుకోండి. ముందు బౌల్ తీసుకోవాలి. కడుక్కునే చికెన్ దాంట్లో వేసుకోవాలని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చేసి ఒక ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి. ప్లీజ్ నా వీడియో అనేది మీరు ముందుగా చూసినట్లయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ బెల్ అండి. పసుపు కూడా వేసుకున్నాక కలుపుకోవాలండి. కాసేపు ఆగిపించుకోవాలి. అది అంతా తేలిగ్గా ఉడకదు కాబట్టి కుక్కర్లో అయితే గిన్నె ఉడుకుతుందండి. కుక్కర్ కాదు కాబట్టి కొంచెం నేను సోడా పొడి వేసానండి. తర్వాత వచ్చేసి మధ్యలో ఇచ్చిన టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసినాక దాన్ని కూడా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత మగ్గినాక బాగా కలుపుకోవాలండి. కాసేపు అది ఉడికిందా లేదా అని కూడా చూడాలి. నేను ముక్క ఉడికాక ఉడికి పచ్చిగా ఉడికినాక మసాలా కూడా వేసుకోవాలండి. అప్పుడు బాగా చికెన్ కూడా మసాలా బాగా పడుతుంది. ధనియాల పొడి వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి వేసాను, మిరియాల పొడి వేసాను, కర్రీ పొడి అంటారండి. అది మీ కాడ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా పొడి కూడా వేసాను, గరం మసాలా కూడా వేసాను, కారం పొడి వేసాను. నేను అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలబెట్టుకోవాలండి. బాగా కలబెట్టుకున్నాక కాసేపు మగ్గినాక మూత పెట్టాలండి. మూత పెట్టాక తర్వాత నేను కొబ్బరి వేసుకున్నాను. మసాలా ఎక్కువ వేసుకోకూడదని నేను లైట్గా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కరింపాకు కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్నాక పుదీనా కూడా వేసుకోవచ్చు. నాకు అందుబాటులో పుదీనా లేదు కాబట్టి నేను కొత్తిమీరతోనే అడ్జస్ట్ అయ్యాను. నేను అలా కలిపెట్టుకున్న తర్వాత కాసేపు దాన్ని కూడా ఉడకబెట్టాను, పచ్చివాసన రాకోకుండా ఉండేదానికి. అంతేనండి, అయిపోయింది.